అయితే పైకి అయితే వచ్చేసినాము. మిగిలిన ఏడుండే ఈడుండి ఆడుండా గాయస్ అసలు ఇంతకుముందు తాగుడు బంద్ చేసి ఎన్ని రోజులు అవుతుందో అసలు 2 సంవత్సరాలు. 2 సంవత్సరాలు అయింది. మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఈ తాగుడు? ఎవరి కోసం అయితే బంద్ చేసిందో వాళ్ళ కోసమే తాగాల్సి వస్తుంది. ఒకప్పుడు ఉండే వద్దేమో, ఇప్పుడు కాదు. మీకు ఏమవుతుంది ఉందన్న సంగతి కూడా తెలియనియకుండా ఇన్నోగా అన్న ఎన్ని రోజులు. ఎవరిని కన్ను పడ్డదో ఎవరిని ఏం తాకిందో అర్థమైతే లేదు. నాయంబడి ఉండే బండి మీద ఇట్టే వచ్చినాము. చూడు ఏమైంది ఏడుండు. ఏం పిచ్చి గిట్లా లేచిందా నీకు? ఏం చెప్పాలా, ఎవరికి చెప్పుకోవాలా కాక? నేను చచ్చిందా? నేను చచ్చిపోయినట్టున్నా కాక. ఏ చోట మొదలయ్యావో తెలుసా. నువ్వు ఇట్లా తాక్కుంటే ఇట్లుండే నీకేమన్నా అయిపోతే మేమేం కావాలరా? అయితే లేదు కాక. సో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు గల్లీ బాయ్స్ ఫ్యామిలీ. సో గాయస్ ఏంటంటే నిఖిల్ అన్న చాలా రోజులకు ఎందుకో మందు అవుదామని అయితే చెప్పిండు. మందు తీసుకోపో. ఏం తీసుకోవాలి? తీసుకోపో ఏదో ఒక అన్నకి కురుకురే ఇష్టం, అది తీసుకో. కురుకురేనా? గాయస్ ఏమైందో తెలియదు. అన్న మొన్న చూసిరు కదా, మొన్న చెప్పిండు రైల్వే స్టేషన్లో కూర్చున్నప్పుడు బ్రేకప్ అయింది ఇది అది అని చెప్పిండు కదా. అసలు ఏమైందో తెలియదు. బాగా డల్ ఉండు. చాలా రోజులకి అరే మందాం రా అని డల్గా చెప్పిండు. అసలు ఏమైందో ఎందుకు అనేది తెలియదు. ఒకసారి అయితే పోయి అడిగి పోయిన తర్వాత మీకు కెమెరా అయితే పెడతా. తీసుకున్నావు వినయ్? లేస్ తీసుకున్నా, కురుకురే లేవాట. లేస్ తీసుకున్నా, కురుకురే పైన ఉంది చూడు. ఏది ఎదురుగా ఉంది. గాయస్ అడిగి పోయిన తర్వాత అయితే మీకు కెమెరా పెడతా. అసలు ఎందుకు తాగుదాం అంటుండో ఏమైందో తెలియదు. అసలు ఎవరికి ఫోన్ చేయలేదు. నాకు ఒక్కరికే ఫోన్ చేసి మందు తాగుదాం దారా అని చెప్పి ఫోన్ చేసి మందు తాగుదాం మందు తీసుకుందా. నాకేం అర్థమైతే అసలు. సరే మీకైతే అడిగి పోయిన తర్వాత కెమెరా స్టార్ట్ చేస్తా. రా వినయ్. దగ్గరికి అయితే వచ్చేసినాం. ఆడ ముందు ఆడ గుడి ఉంది. గైస్ దగ్గరికి అయితే వచ్చేసినాము. నిఖిల్ ఎప్పుడే ఫోన్ చేసిండు. వీడు ఒకటి ఏమంటారు బిల్డింగ్ ఉంటుంది అని చెప్పి చెప్పిండు, డట్టా నిలయం అని చెప్పి. దగ్గరికి అయితే వచ్చేసినాం. బండి ఇన్నే పెట్టానా? పెట్టేసి ఇంకో మందు తాగుదామంటే ఇంకో మందు కూడా వచ్చినాం. పట్టుకో, నేను మందు కింద పట్టుకోను. అయ్యో ఎందుకో సంసారం వచ్చింది. గాయస్ పైకి పోయిన తర్వాత అయితే మీకు వీడియో స్టార్ట్ చేస్తా. అసలు ఎందుకు తాగుదాం అంటుండేమో నాకేం అర్థమైతలేదు. చాలా రోజులకు మందు తాగుదాం అంటుండు. మస్తు డల్గా ఉండు, చాలా అంటే చాలా డల్గా ఉండు. రండే రా జల్దీ అని చెప్పి అయితే అన్నాడు. అన్న బ్రాండ్ వేరే ఉన్నది, అంత బ్రాండ్ ఏమో కానీ అసలు ఎందుకు బాధపడుతున్నావు కూడా అర్థమైతలే కదా. బాధపడలే, తాగుది అవుతుంది కావచ్చు. కానీ మొన్న బ్రేకప్ అని చెప్పలేదా వినయ్ రైల్వే స్టేషన్ లో? సరే మీకు పైకి పోయిన తర్వాత పెడదాం. అన్న తెలియకుండా పెడదాం. సరే అన్న తెలియకుండా పెడదాం. ఎందుకంటే మళ్ళీ కాక కూడా అంటాడు, అరే మీరు అన్నిటికి చేస్తారు ఏమన్నా అయితే చెప్పరా రా అని చెప్పి. ఒకవేళ ఆడేమన్నా అయినా కానీ ప్రూఫ్ అనేది ఉంటుంది కదా మాకు కూడా ఉంటుంది. నిఖిల్ అన్న కూడా తర్వాత చూపిస్తా, అన్న నువ్వు ఇట్లా చేసినావు అన్న అని చెప్పి. సరే గాయస్ మీకైతే పైకి పోయినాక పెడతా. దానికైతే పైకి అయితే వచ్చేసినాము. మిగిలిన ఏడుండే ఆడుండా గాయస్. ఆల్రెడీ అయితే తాగుతూనే ఉన్నాడు. ఇంకో కింద కూడా మందు కూడా ఉంది. సరే వీడియో తీపించుకుందామా? అరే వాడు ఉన్నాడు కింద ఇప్పటిదానుకుండే వాడు రమ్మన్. ఏ తమ్ముడు అన్నా. గాయస్ నువ్వు ఆడ పైన అయితే ఉన్నాడు. అన్న వీడియో తీయవా ఒకసారి? అసలు తెలియకుండా వీడియో తీయాలి బ్రదర్, చెప్తున్నా సార్. కనబడి ఫోన్ కనబడితే మళ్ళీ మమ్మల్ని వేసుకుంటాడు. నువ్వు దూరం నుంచి అది మైక్లో ఉన్నాయి నా దగ్గర సార్. ఏమైందా? అజా 3 బీర్లు తాగినా? బీర్లు ఏంది, ఆ సిగరెట్లు ఏంది? ఏందన్నా నువ్వు ఏం చెప్తున్నావు అన్నీడా? ఈ సిగరెట్ డబ్బు ఎప్పుడు తాగినావు? ఆల్రెడీ 3 ఒడగొట్టినాక మళ్ళీ ఈ బాటిల్ ఎందుకన్నా? ఎప్పటి నుంచి తాగుతున్నావు?
ఏమెందుకు చెప్తావు అన్న నువ్వు ముంగట జరగాను ఏమైంది అట్లా కూర్చున్నావు అసలు ఏంది కథ ఒక్కనువే కూర్చున్నావు. ఇది ఎవరిది అసలు బిల్డింగ్ ఎవరిది? తీసుడుగా అన్న ఏమైంది అసలు? ఊపిరి మాత్రం ఉన్న పళంగా పోతుంది. కానా ఇప్పుడు మందా నా అసలు ఎందుకు ఏమైంది చెప్పు? నువ్వు ఒక్కను వచ్చి ఎందుకు ఇక్కడ కూర్చొని తాగుతున్నావు అట్లా? నా ఫోన్ ఎందుకు ఎత్తట్లేవు? లేకపోతే అయితలేదు ఎందుకన్నా? లేపబుద్ధి కాకపోతే ఏదో ఒకటి చెప్పాలి అన్న. నువ్వు ఫోన్ ఆగన్నా తాగుదాము. అయినాక మాట్లాడదాం అవి గట్టిగా మాట్లాడితే నాకు మాటలు అన్న నీళ్ళు కూడా లేవు. తాగుతూనే ఉన్నావా అన్న? ఇది వాటర్లో తాగేది కాదు, రా తాగేది, అందుకని ఇద్దేమ్మా. అట్లా అన్న అన్న ఊరికన్నా అది తాగరాబే పిలిచి కాదురాబే ఏదో నాకు బాధలు ఉన్నా అని పిలిచిన. నేను నా నీడ ఇద్దరమే చాలంటున్నా. అవునా నేను అదే అడుగుతున్నాను. ఇబ్బంది ఉంటే వెళ్ళిపోర్రా నాయన. ఇబ్బంది ఏం కాదు. ఎందుకు ఇంత తాగుడని అన్న కొంచెం తక్కువే అన్న. ఎందుకు అంతగానో వాటర్ వద్దంటాను ఏది వద్దంటాను తమ్ముళ్ళు ఉన్నారు కదా నేను పిలుస్తున్నా. నేను ఏం అడుగుతున్నా అన్న అసలు నువ్వు ఎందుకు అసలు ఏమైంది? ఏదో అయింది అసలు ఇంతకుముందు తాగుడు బంద్ చేసి ఎన్ని రోజులు అవుతుందో అసలు? 2 సంవత్సరాలు. 2 సంవత్సరాలు అయింది. మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఈ తాగుడు? ఎవరి కోసం అయితే బంద్ చేసిందో వాళ్ళ కోసమే తాగాల్సి వస్తుంది. క్వశ్చన్లు అడుగుతారా, తాగుతారా, వెళ్ళిపోతారా? నాకు ఒకటే ఆన్సర్ నాకు మంచి బాగాలేదని పిలిచిన. మీరు ఇట్లా క్వశ్చన్ చేసేది ఉంటే అవసరం లేదు, వెళ్ళిపోయినా. అప్పటికి 3 బీర్లు తాగినావు. ఏమైంది వినయ్? నా బాధ అసొంటిది అర్థమైతలేదా? ఎంత బాధ ఉన్నా చెప్పుకోనికే పిలిచిన. మీరేమో ఇంతెందుకు తాగుతున్నావు అంతెందుకు తాగుతున్నావు అని చెప్పి నేను అడుగుతున్నాను అంతే. అడగడం తప్పంటే చెప్పన్న అడగం అన్న. అన్న అరే అన్న మెల్లగా అన్న. అరే కొట్టకుండా తాగుతున్నా. కాకకి తెలుసా అసలు నువ్వు ఇడున్నావు అని? కాకకి తెలియదు. చెప్పేది అందరికి చెప్పేది కాదురా ఇది. అరే నేను పిలిచిందే నేను దేనికి రాబాయి? మీరు తాగాల దెంగేసేడుతుంటే దెంగేరు మీరు కూడా అవసరం లేదు. మరి ఏం రాబాయి? వద్దు అంటలేం, తాగుదాము. బీర్లు తాగున్నావు అన్న. ఏమైంది? తెచ్చుకుందాము. ఇప్పుడు ఏమైంది? కొంచెం కొంచెం పోసుకో అన్న. వచ్చిందే మనం తాగడానికి. వినయ్ నాకు కొంచెం కొంచెం తాగేంత ఓపిక నాకు లేదు వినయ్. ఇంతనా పానం పోతుందా? పోనీ ఆల్రెడీ పోయింది నా పానం. ఎప్పుడో మొట్లిపోయినప్పుడే మళ్ళా పానం ఏంది నాకు? మళ్ళా చచ్చిపోయిన శవం నేను. ఉన్నట్లు ఉన్నా మీకు అర్థమైతలేదు నా బాధ ఓన్కి. సరే అన్న ఎన్ని బిల్లు దాటితే మీరు ఉంటారా తెంగేస్తారా? నాకు ఒకటే మెల్లగా తాగేది అంత లేదురా నాకు. నాకు చెప్పాలంటే తన్నుకు వస్తుంది ఏడుపు. కానీ నేను ఎందుకు తమ్ముళ్ళ ముందు ఏడుస్తే బాగుండదని నేను ఏడుస్తలేదు. నేను అసలు ఎందుకు బ్రేకప్ అయింది? ఏమైంది? నువ్వేమన్నావు? వదినేమన్నది? వదినే కాదేమో మీకు. ఇక ఒకప్పుడు ఉండి వదిలేము, ఇప్పుడు కాదు. మీకు ఏమో ఉందన్న సంగతి కూడా తెలియనియకుండా విన్నావుగా అన్న ఎన్ని రోజులు. ఎవరిని కన్ను పడ్డదో ఎవరిని ఏం తాకిందో అర్థమైతలేదు. ఎవరి కన్ను పడ్డదో ఉండాలి కదా అన్న. అసలు ఎందుకు గొడవ అయింది? ఏమైంది? ఏం చెప్పాలి? అంతా నువ్వే బాధపడుకుంటుంటే అది అయిపోతుందా అన్న? పిచ్చి లేస్తుంది యశ్వంత్. రాత్రిలో నిద్ర ఉంటే ఇట్లా వస్తుంది కోపం నాకు, నా పైన నాకు. ఒకసారి పోయి మాట్లాడపోయినావు. ఏమైందన్న అసలు? మాట్లాడేది ఉంటే ఎప్పుడో కాకని తీసుకొని పోయి మాట్లాడేటోనిరా. మాట్లాడే అంత అది కూడా లేదు నాకు. ఆడ ఇప్పుడు అంత అయిపోయింది మా ఇద్దరికి. అంత అయిపోయింది అంటలే. తాగు జశ్వంత్, పిలిచిందే తాగనీకి. నేను తాగకపోతే వెళ్ళిపో దెంగయి. నాకు బీపీ దెంగపియాక ఆల్రెడీ. నేను తాగుతా నువ్వు తాగుతున్నా అన్న. ఈడ బాధ ఉంటే ఏదైనా విషయం కూడా తీయనే పోతుందిరా. నీకు అలవాటే లేదు అన్న. 2 సంవత్సరాలు అయితే నువ్వు బంద్ చేసి తాగుతానే. ఎవరి కోసం అయితే ఒట్టేసి బంద్ చేసిందో ఆయన వెళ్ళిపోయినాక నేను మళ్ళీ తాగుతున్నా. ఇప్పుడు నేనేం షోకు తాగుతలేను. సరే అన్న ఒక మాట, పొద్దున్న నుంచి నా ఫోన్ లిఫ్ట్ చేయాలి కదా. కాక ఫోన్ చేసిండంట, కాక ఫోన్ లిఫ్ట్ చేస్తలేవు. మొన్ననేమో స్టేషన్లో ఏమో నాకు బ్రేకప్ అయింది అని చెప్పి ఒక్కనే పోయి అడుగుతున్నావు. నాకు ఒకసారి వదిన నెంబర్ ఇయ్యి. నేను ఇంకా మళ్ళీ ఆమె పేరు తీసినావు అంటే ఎందుకు ఆమె పేరు ఇప్పుడు? మాట్లాడు. అవసరం లేదురా.
ఎందుకు ఉంటే ఉండలేదు దెంగే నువ్వు కూడా నాకు పీపీ దెంగి అక్కడ చేసిన చెప్తున్నా నీకేం నేను. చెప్పాలో ఏమైంది ఇప్పుడు? ఏమైంది మీరు? మాట్లాడతామన్నా? ఏం మాట్లాడతారు మీరు అరే ఏమైంది ఇప్పుడు? నాకు చేత కాదా ఏమతో చేతగాడు మరి ఏంది తాగలేదు? దెంగే అవసరం లేదు ఉన్నారు మిమ్మల్ని పిలుస్తారు నా తప్పు నేను ఏందన్న ఇది? తాగితే వస్తుందా తాగిన దిగినాక వస్తుందా అని మ్యాటర్ కాదురా బాధ ఉంది ఉన్నారు కదా అని పిలిచిన నా తమ్ముళ్ళు అంత ఇబ్బంది ఉంటే వెళ్ళిపోరు అవసరం లేదు సరే అన్న. మిమ్మల్ని మరి ఏంది నాకు క్వశ్చన్లు నీకు బాధ ఉందని పిలిచిన క్వశ్చన్లు ప్రాబ్లమ్ ప్రశాంతంగా మందు కూడా తాగని నాకు ఫోన్ చేయి ఇప్పుడు అవసరమా నీకు అది అన్న ఇప్పుడు అవసరం అంటే నువ్వు ఇట్లా బాధపడితే మేము చూడలేకపోతున్నాం. దెంగేరు చూడకూరు పో లేకపోతే నేనైతే దెంగమని దెంగేస్తాను అటు ఇటు దుంక అట్టేటాను మాట్లాడతావు నువ్వు. మరి ఏం రావే మీకు అర్థం కాదు అసలు నువ్వు ఇంత పైకి రావాల్సిన అవసరం ఏముంది నీకు? ఒక్కని కూసుడేంది తాగుడేంది? అంటే చెప్పు, ఒక్కరిమే బాధపడుకుంటుంటే అయిపోతుందా అన్న? మళ్ళీ ఎంతమందికి అని చెప్పాలి నా బాధ నేను ఒకరికి చెప్పినావు అన్న, ఒకరికి ఒకరు చెప్పాలి కదా. ఫోన్ చేసి డైరెక్ట్ రారా మంది వద్దురావే వెళ్ళిపోరు నాకు మిమ్మల్ని పిలిస్తే నాకేదో బాధ తాకుతుంది అనుకున్నా మీరు పిలిచి ఇంకా ఎక్కువ గుర్తు చేస్తారు నాకైనా సరే అన్న గుర్తే ఇట్లా ఇట్లా కూర్చుందన్న అంత అవసరం లేదు వెళ్ళిపోరు నాకు నేను నా ఒక్కని కూర్చొని దాక్కుని టెస్ట్ ఉంది నాకు ఏమవుతుంది మేము కూడా ఉంటాం. ఇప్పుడే నువ్వు ఇవన్నీ మాటలు మొత్తం తాగినాక ఏం చేస్తావు? నిన్నోళ్ళు మేమేడి ఇట్లా అన్న ఇట్లా గిడ కూర్చుందా కూర్చోందా ప్లీజ్ అన్న దానా ఏడవకు నువ్వు ప్రతిసారి ఎందుకన్నా రోజు మంచిగా సంతోషంగా ఉండేటోను నువ్వు సడన్ గా ఇట్లా బాధ వస్తుందని చెప్పి ఒక్కనే కూర్చుంటా కాదన్నా. అన్నా సంతోషం 10 మందికి పంచుకునేటోను బాధ కూడా ఎవరికో ఒకరికి చెప్పుకోవాలన్నా. పంచుకునేది కాదురా అది అదే పంచుకునేది కాదనే కదా నేను ఇప్పుడు ఇది కాకకు తెలిసిందంటే ఆయన ఇప్పుడు ఏం చేస్తాడని అదొక భయం నాకు మరి కాకకు కూడా తెలియదు ఎవ్వరు తెలియదు. మాకు ఫోన్ చేసి కూడా నువ్వు కరెక్ట్ చెప్పట్లేవు రారా అంటున్నావు ఫోన్లలో లిఫ్ట్ చేస్తావు ఏది లేదు ఒక్కనే బాధపడుకుంటుంటే కాదన్నా. అసలు ఏమైందో కూడా మాకు అసలు నువ్వు ఏమన్నా ఎట్లా చెప్దామంటే ఎట్లయినా కూడా లేదు. లవర్ లేదో ఈ లవ్ ఏందో లవ్ చేసినోకి తెలుస్తుంది రా లవర్ లేదు అని కాదు అందుకే అన్న సింగిల్ గానివి ఇంటికి పోదాం నాన్న. నా room లో రాను నా room ఉంటే లో ఉండి పోదాం. ఎంగేజ్ చేసుకోండి నేను రాను అన్న నేను సరే నా రూమ్ లో తాగుదాం వచ్చేదాకా తెచ్చుకోకు చేసుకోండి ప్లీజ్ చెప్తున్నా నేను అర్థం చేసుకో ఉంటా అంటే రెండు నీకు ఇబ్బంది అయితే నువ్వు వెళ్ళిపో నాకు అవసరం లేదు నా ఇబ్బంది కాదు వెళ్ళిపో అవసరం లేదు అన్నగా చెప్పిన అవసరం లేదు అన్న దా అన్న ఆయన పంపించే ఫస్ట్ పోరావే నేను మాట్లాడుతున్నా అన్న దా అన్న నీకు పెట్టుకోతాను వీడు ఉండగా నా దా నాకు భయం అయితే అంత కాను కాదురా బే దుంక నేను సరే ఏ దా అన్న ఇంకే తీసుకురా నేను కూర్చుందాం దా అన్న ఈడ. గాయస్ చూసారు కదా కాక లేడు ఏం లేడు అడిగి పోయిండు. ఇప్పుడు కాకకు ఫోన్ చేస్తున్నా అసలు ఆడ తాగుకుంటా కూర్చుండు చూడండి. కాక ఏడూరు కాక నీకు ఒక లొకేషన్ పెడితే ఇడికి వస్తావా? నిఖిలన్న మాకు ఒక లొకేషన్ పెట్టిండు మంద తాగుదా అని చెప్పి మంద తీసుకొని వచ్చినాం మంద తాగుతుండు ఎట్లా పడితే అట్లా మాట్లాడుతుండు. ఎందుకు వదిలేసిర్రా వాడిని? వదిలేలా ఇన్నే ఉన్నాం మేము ఈ నుంచి ఇంకా సైడ్కి పోలేదు మేము. ఏడున్నర పెట్టు. ఇంకా లొకేషన్ పెడుతున్నా జల్దీ రా ఇంకా మేము వీడియో కూడా పెట్టినాం నీకు అన్ని చూపిద్దామని చెప్పి. సరే పెట్టు వస్తున్నా పెట్టు. సరే కాక గాయస్ చూసారు కదా నిఖిలన్నకు కూడా తెలియదు కెమెరా ఏడుందని. ఆగా నన్ను ఎందుకు దగ్గర నుంచి తీస్తున్నావు నువ్వు బాధలు ఉన్నట్ట ఎందుకు ఏడుస్తున్నో తెలియదు ఏం చేస్తున్నో తెలియదు. సరే కాక వచ్చినాక అయితే ఒకసారి కెమెరా పెడతా ఇప్పుడు అన్న కెమెరా బంద్ చేశాను. A few moments later. అవలాడేమో తాగుతుందంట నాయంబడి ఉండే బండి మీద ఇట్టే వచ్చినాం చూడు ఏమైంది ఏడుండు సిగ్గుశరం లేదా అసలు మీకు అసలు మనుషులేనా మీరు? ఏంటి అట్లా బిల్డింగ్ల పైన వచ్చి ఇజ్జత్ తీస్తారా? ఏంది మా డాడీది చెప్తా అర్థం కాదా? ఏంది అసలు ఇదంతా? ఏంద్రా రే ఏంది ఏం చేస్తున్నావు నీకు ఏంది ఇదంతా? మొన్న రైల్వే స్టేషన్ లా ఇప్పుడు ఈడ తాగుడు ఏంది అంతా ఏమైందిరా ఆ? మీరు అంత ఎందుకు వచ్చారు కాక ఇది ఏందంతా ఆ మీరందరూ నువ్వు చేస్తున్న పని ఏం చేసినా కాక హైట్ లో కూర్చొని అందగో ఏందదంతా ఎప్పటి నుంచి ఎవరైనా పైకి వస్తే ఎట్లుంటది? ఎంత గలీజ్ ఉంటది? ఇజ్జత్ పోదా మనది?
ఏమైంది అసలు? ఏంది అంత డిప్రెషన్ ఏంది నీకు? ఇది మొత్తం తాగేసిండు ఒక్కడు. పొద్దుగాల నుంచి అంతగా తాగాల్సిన అవసరం ఏమొచ్చింది? అందుకే ఫోన్ చెప్తావా నువ్వు? అవసరం ఏమొచ్చిందని అసలు తాగి అంట ఇల్లు ఏంది అసలు చెప్పు నువ్వు, ఏమైంది చెప్పు మళ్ళా. కాదు ఇట్లా నిన్న మొన్న బ్రేకప్ అని చెప్పిన, బ్రేకప్ అయితే ఇట్లా తాగుడుకు బానిస అయిపోతారా? ఒకటే రోజు అది కూడా ఇంత కూడా ఓపిక నీకు ఒక్క రోజు అనేది తెలుసు, నాకు తెలుసు ఎప్పుడైందో నాకు. చెప్తా కదా తెలిసేది. అది చెప్పేది కాదు కాక, మీరు చెప్పు అంటూ నేను ఎట్లా చెప్పాలా నా బాధని? చెప్తే కదా పోయి మాట్లాడదాం కదా. మీరు వద్దు, మాట్లాడే అంత లేదా అడిగ అయిపోయింది. ఎందుకు మీరు ఓండి, మీరు ఈ నుంచి ఓండి, అసలు నేనే పోతానని చెప్పి ఆయన దుంకాలా? ఏంది ఏం దుంకుతావా? కిందికేనా తాగేదానికి వెళ్తే మీరేంది సోది చెప్తారు నాకు? పడేసిన అంత పోసింది కాక, అంత ఏం వాసన పిచ్చి ఇట్లా లేచిందా నీకు? ఏం చెప్పాలా, ఓకే చెప్పుకోవాలా కాక? మరి నేను లేనా, చచ్చిందా నేను? నేను చచ్చిపోయినట్టున్నా కాక. ఏ చోట మొదలయ్యావో తెలుసా? గంటలు గంటలతో మాట్లాడుతావు ఎందుకంత? అంతగానం ఏమైంది నీకు? ఏం చెప్పమంటావు కాక, అయిపోయింది అదే అట్లా. అవలాడెక్కనని నేను లేనా, నేను చచ్చిపోయినా, నేను చూసుకోనా? ఏమైందో నాకు చెప్తే నేను పోయి మాట్లాడతా కదా. చెప్పుకునే అంత లేదు కాక, అంతా అయిపోయింది అలా. ఏమైపోదు, పెళ్లి చేసుకుంటుందా? ఏమైపోదు, నేను మాట్లాడతా. నేను చేసుకుంటున్నానే కదా సాక్షి బాధ నాది. నేను మాట్లాడతా, నేను వస్తా. ఆ చిన్న కొట్లాటలు అయితే పెళ్లి చేసుకుంటారా? నేను వస్తా, నీకెందుకు? నేను వచ్చి కెమెరా ఆఫ్ చేసే కాక ఏడుపు వస్తుంది నిజంగా. గడచిన కాలం తిరిగి రాదుగా, రేపటి దారి నువ్వు అంత అరే నేను ఉన్నారా, నేను దేనికైనా నేను ఉన్నా, ఏం కాదు. నువ్వు అట్లా పిచ్చి పట్టిందా? నేనున్నా, నేను అరే కాకుండా నీకు ఎందుకు అంత బాధ? కాకుండా నీకు ఎందుకు అంత బాధ? నేను లేనా? అన్న ఏడవ నేను వస్తా కదా, నేను మాట్లాడతా. నేను అదే చెప్తే ఇంకా లేదు. ఏం కాదు, నేనున్నా, నేను వస్తా. నేను పిన్ని అందరం వచ్చి మాట్లాడతాం, ఏం కాదు. మాట్లాడతాం, ఇంటికి పోయి మాట్లాడలే పెళ్లి నువ్వు ఇట్లా తాక్కుంటే ఇట్లుండే నీకేమైనా అయిపోతే మేమేం కావాలరా? అయితే లేదు కాక. మేమేం కావాలి చెప్పు? నీకు అయితే లేదు కరెక్టే, మేమేం కావాలి చెప్పు? అమ్ముంది, నాయన ఉన్నాడు, మేము అందరం ఉన్నాం, నీకు ఎందుకు అట్లా చెప్పు? నువ్వు వద్దు, నేను వస్తా. ప్లీజ్ ఆ కెమెరా ఆఫ్ చేసామన్నా. నేను వస్తా. ఆఫ్ చేసేది కెమెరా ఆపే. వద్దు, ఆపే కెమెరా ఆపే. నేను వస్తా, పోదాం. ఇంత బాధ పెట్టుకున్నావు నువ్వేమరా?